మమతా బెనర్జీ తన రాష్ట్రంలో పట్టు బలంగానే నిలబెట్టుకుంది. అంతకుముందు 18 స్థానాలు తీసుకొచ్చినట్టు భారతీయ జనతా పార్టీని 10 దగ్గరికి పరిమితం చేయగలిగింది. అలాగే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీని గద్దెదించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటుంది. తద్వారా తమ డిమాండ్లు నెరవేర్తే తమ మాట చెల్లుబాటు అవుతుంది అన్నట్టు ఆమె ఉద్దేశం. ఎందుకంటే బీజేపీ ఉన్నంతసేపు బెంగాల్లో బలవంతంగా తమ మాట చెల్లుబాటు అవుతుంది తప్పించి ఓవరాల్గా అవ్వట్లేదు. ఇప్పుడు అక్కడ సీన్ కట్ చేస్తే అందుకోసమే మహారాష్ట్ర వచ్చింది. మహారాష్ట్రలో త్వరలో జరిగేటటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం వచ్చే ఏడాది జరగబోతుంది ఎన్నికలు. అక్కడ ఉన్నటువంటి శరద్ పవారు ఉద్ధవ్ ఠాక్రేలతో కలవటం వాళ్ళని అక్కడ, ఎందుకంటే ఇదిగో మీకు నేను మద్దతు ఇస్తున్నాను, మనందరం కలిసి బీజేపీని ఒడగొట్టేద్దాం అన్నటువంటి, అంటే అక్కడ వాస్తవంగా రేపు పొద్దున ఎట్లాగూ నిన్నటి రిజల్ట్స్ చూస్తుంటే గెలిచేటువంటి అవకాశాలు ఉంది. ఎమ్మెల్సీ ఎలక్షన్ రిజల్ట్స్ని, అది ఎమ్మెల్యేల కోటా కింద ఉండే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి దాన్ని కౌంట్ వేయలేం. మెయిన్ దాంట్లో అయితే పార్లమెంట్ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్నటువంటి సిచ్యువేషన్. అట్లాంటి దశలో అక్కడ రేపు పొద్దున గెలిస్తే అదిగో నా వల్లే గెలిచారు అని చెప్పడానికి ఓ ప్రయత్నం. తన రాష్ట్రంలో తను బీజేపీని ఎదిరించే ధీరురాల్లాగా వీరురాల్లాగా, తద్వారా బంగ్లాదేశీలు వాళ్ళందరూ ఓట్ల కోసం ఆమె వేస్తున్నటువంటి ఎత్తు.